మీలో చాలా మంది ఇట్లాంటి వ్యక్తులతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. మన లైఫ్ లోకి వచ్చేస్తారు మన ప్రమేయం లేకుండానే కొంతమంది. వాళ్ళు ఎలా ఉంటారంటే తేనె పూసిన కత్తుల్లాగా ఉంటారు. మాటలు చాలా బావుంటాయి. చేతలు మాత్రం చాలా చిరాకు తెప్పిస్తూ ఉంటాయి. వదిలేసి వెళ్ళటానికి కుదరదు. ఉండటానికి కుదరదు. ప్రతిరోజు దినదిన గండం నూరేళ్ల ఆయుష్ లాగా వెళుతూ ఉంటుంది. మనకి ఏమాత్రం విలువ ఇవ్వరు. వాళ్ళు చెప్పింది మాత్రమే వినాలి అని అనుకుంటారు. వాళ్ళ ఆలోచన ధోరణి అంతా కూడా వన్ సైడ్ ఉంటుంది. యువతల వాళ్ళు కూడా మనుషులే అని, వాళ్ళకి కూడా ఫీలింగ్స్ ఉంటాయని, వాళ్ళకి కూడా ఎమోషన్స్ ఉంటాయని, వాటితో ఆడుకుంటే వాళ్ళు కూడా పెయిన్ గా ఫీల్ అవుతారు అని, ఇట్లాంటి విషయాల గురించి అసలు ఏమాత్రం అవగాహన లేకుండా వాళ్ళు మాత్రమే ఇంపార్టెంట్ అనుకుని సెల్ఫిష్ తో ఉండే ఒక వ్యక్తులు అనమాట ఇట్లాంటి వాళ్ళు. వాళ్ళ టాలెంట్స్ అన్ని వాళ్ళకి ముందే తెలుస్తాయండి. అయినా సరే అవన్నీ దాచిపెట్టేసి మసిపూసి మారేడుకాయ చేసేసి ఎలాగోలా పెళ్లి అనే ఒక బంధంలోకి లాగుతారు అనమాట. అసలు ఇలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోవటానికి అర్హులు కాదు. వాళ్ళకి అర్హత లేదు. మీ పార్ట్నర్ ని, లేడీస్ అయినా జెంట్స్ అయినా, పార్ట్నర్ ని బాధ పెడుతున్నారు అని అంటే అలాంటి వాళ్ళకి పెళ్లి చేసుకునే అర్హత లేదు. అయినా సరే తగుదునమ్మా అని చేసుకుంటూ ఉంటారు. వేరే వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రేమికులు అనుకోండి, ఇట్లాంటి బంధంలోకి ఎంటర్ అయ్యారు అనుకోండి, ఇట్లాంటి వాళ్ళు ఈజీగా వదిలించేసుకోవచ్చు. కానీ పెళ్లి బంధం అనేది ఏర్పడిన తర్వాత అంత తొందరగా వదిలించుకోవడం కష్టము అనమాట. వాళ్ళని మార్చడానికి ప్రయత్నించినా సరే మారే అవకాశం అనేది లేదు. వాళ్ళ ముందే మోసం చేస్తూ ఉంటారు. వేరే వ్యక్తులతో అఫైర్స్ నడుపుతూ ఉంటారు. ఏంటి అని అడిగితే ఉంటే ఉండు లేకపోతే లేదని చాలా కేర్లెస్ గా సమాధానాలు చెప్తా ఉంటారు. మీకు తెలియనంత వరకు ఆ అఫైర్ ని రహస్యంగా నడిపిస్తారు. మీకు తెలిసేసిన తర్వాత పబ్లిక్ గా నడిపిస్తూ ఉంటారు. అర్థమైందండి? తెలిసిపోయింది కానీ నువ్వేం చేస్తావులే అని చెప్పి. ఇలాంటప్పుడే మీరు మీ పెద్దవాళ్ళకి చెప్పటం, మీ పేరెంట్స్ కి చెప్పటం, వాళ్ళ సంగతి ఏంటో తెలియచేయటం చెయ్యాలి. అలా కాకుండా సైలెంట్ గా మీరే ఎదుర్కొందాం అని అనుకున్నారంటే కుదరదు అండి. మీరు ఎప్పుడైనా ఇట్లాంటి వాళ్ళని వదిలేసేయాలి అని అనుకున్నప్పుడు మంచి మాటలు చెప్తూ ఉంటారు. మిమ్మల్ని వెళ్ళనీరు, ఉండనీరు. నువ్వంటే నాకు చాలా ప్రేమ కాబట్టే నీ దగ్గర నా స్వభావం మొత్తం చూపించేస్తున్నా. అంటే నా రెండో ఫేస్, ఇన్నర్ ఫేస్. నీ దగ్గర నేను ఏది దాచుకోవట్లా. నా క్యారెక్టర్ మొత్తం నీకు తెలియచేయాలి అని అనుకుంటున్నా కాబట్టే నీ దగ్గర నేను నటించకుండా నా ఒరిజినల్ క్యారెక్టర్ మొత్తం నీకు చూపించేసి టాలెంట్ మొత్తం బయట పెట్టగలుగుతున్నాను. నీ దగ్గర మాత్రమే నేను ఇలా ఉండగలుగుతాను. బయట ఎవరి దగ్గరైనా ఉంటే తంతారు కదా, అందుకు అలాగా చెప్తూ ఉంటారు అనమాట. మీరేం చేస్తారంటే వాళ్ళు చెప్పిన మాటలన్నీ వినేసి నిజమే నేనంటే ఎంత ప్రేమ లేకపోతే ఈ డైలాగ్స్ అన్ని చెప్తారు అని చెప్పేసి నమ్మేసి మళ్ళీ ఉంటారు. మిమ్మల్ని ఒకేసారి చంపరండి. కొద్ది కొద్దిగా మనసుని గాయం చేస్తూ ఉంటారు. అటు చంపేసి పడేస్తే దరిద్రం వదిలిపోతుంది, చంపరు. ఇటు బతకనివ్వరు.